హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా నేను నైట్ పిల్లలది యాన్యువల్ డే అయిపోయింది కదా, ఇంకా మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే అమ్మకి అనంతపురంలో పెళ్ళి ఉంటే ఇంకా పెళ్ళికి వెళ్తుంది, అటు నుంచి అటు ఊరికి వెళ్ళిపోతా అని చెప్పింది. యాక్చువల్గా నేను పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రమ్మన్నాను, బట్ అసలు తను వినట్లేదు. లేదు లేదు నేను ఊరికి వెళ్ళిపోతా అని చెప్పింది. ఈ లోపల అమ్మ నాన్న వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. టిఫిన్ అయితే తినేసి ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఒక కండిషన్తోనే వచ్చారనమాట. అదేంటంటే తోటలో చాలా పనులు ఉన్నాయి, అది కాక చీనికాయలు ఉన్నాయి తోటలో, ఇప్పుడు రావడానికి కుదరదు. ఒకవేళ వచ్చినా మేము నెక్స్ట్ డేనే బయలుదేరిపోతాం. మళ్ళీ తీరా వచ్చిన తర్వాత 1 డే ఉండు, 2 డేస్ ఉండు, 3 డేస్ ఉండని మాత్రం ఇబ్బంది పెట్టకు, ఎందుకంటే అసలు మేము ఉండలేము, ఇప్పుడు మెయిన్ రాలేము కూడా పనులు ఉండడం వల్ల అన్నట్టు అన్నారు. బట్ నేనే ఇంకా పిల్లల యాన్యువల్ డే కదా, సో ఎవరు రాకపోతే బాగోదు, ఎందుకంటే అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా రావట్లేదు. సో వస్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మెయిన్ అమ్మ నాన్న వాళ్ళు కూడా పిల్లలు డ్యాన్స్ వేసేది చూస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్నట్టు, ఇంకా సరే అవుతారండి నెక్స్ట్ డేనే వెళ్ళిపోదులేండి అని చెప్పాను. సో అలా ఒక కండిషన్తో వచ్చారనమాట. సో నిన్న ఆఫ్టర్నూన్కి వచ్చారు, నైట్కి యాన్యువల్ డే అయిపోయింది, ఇంకా మార్నింగే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నారు ఊరికి. కనీసం 1 డే కూడా లేరు, హాఫ్ డే మాత్రమే ఉన్నారు. నిజంగా నాకు కూడా బాధ అనిపించింది, ఎందుకంటే 2 డేస్ కూడా లేరే అనిపించింది. అండ్ ఇక్కడ నాన్నకైతే అసలు అచ్యుతాన్ని వదిలి వెళ్ళాలనే లేదు, ఎంతసేపు నిలబడ్డాడు, అసలు అటు వెళ్ళలేడు, ఇలా అని మాతో పాటు ఇంటికి రాలేకుండా అక్కడే నిలబడ్డాడు అనమాట. సో నాకు కూడా బాధ అనిపించింది. అచ్యుత అయితే లిటరలీ ఏడ్చుకుంటుంది అనమాట అక్కడ, నేను వస్తాను లేకపోతే నువ్వు ఉండు తాత అంటుంది. సో ఇంకా కాసేపు ఇంకా అక్కడే నిలబడి అమ్మ నాన్న వాళ్ళు బయలుదేరిన తర్వాత ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా క్యాబ్ బుక్ చేయమన్నారు బస్ స్టాండ్కి, మేము వెళ్ళిపోతాంలేండి మళ్ళీ మీరు ఎందుకు వస్తారు అని. బట్ మేము ఎందుకు వచ్చామంటే ఇంట్లో వెజిటేబుల్స్ కూడా అయిపోయాయి, అలాగే కొన్ని మొక్కలు తీసుకోవాలి, ఇంకెలాగో బయటికి వెళ్ళాలనుకున్నాము. ఇంకా మిమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా ఆ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పనులన్నీ చూసుకొని వస్తాంలే అని చెప్పి ఇంకా వచ్చామన్నమాట. సో ఇంకా అమ్మ వాళ్ళని అయితే బస్ ఎక్కిచ్చేసాము, వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇంకా మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా నర్సరీకి అయితే వచ్చాము. ఇది వచ్చేసి కలెక్టర్ ఆఫీస్కి కొంచెం ముందర ఉందనమాట. బాగానే ఉంటాయి మొక్కలు ఇక్కడ. నేను ఒక 4-5 టైమ్స్ వచ్చాను, బట్ మొక్కలు ఎప్పుడు ఏవి తీసుకోలేదు. ఎందుకు వచ్చానంటే నా తమ్ముడు అంటే అమ్మ వాళ్ళు న్యూ హౌస్ కట్టించుకున్నారు కదా, వాళ్ళకి ఇంట్లో కొన్ని కావాల్సిన మొక్కలు ఉంటే అట్లా నేను వచ్చానమాట. ఆంటీ బాగానే పరిచయం అయినారు నాకు. సో ఇక్కడ నేను మెయిన్ వచ్చినది గులాబీ పూల మొక్కలు తీసుకుందామన్నట్టు వచ్చాను. బట్ ఏంటంటే నేను వచ్చినప్పుడు ఫ్లవరింగ్ లేవు, అంటే పూలు పూసినేటివి లేవన్నమాట. సో దానివల్ల అవి ఏ కలర్ అన్నది నాకు తెలియట్లేదు. సో ఓన్లీ ఒక 2-3 పూలు పూసిన గులాబీ పూల మొక్కలు ఉంటే వాటిలోనే చూసి మంచివి తీసుకున్నాను. యాక్చువల్గా ఒక 4-5 అలా తీసుకుందాం అనుకున్నాను, కానీ బట్ చెప్పాను కదా ఆ ఫ్లవర్స్ లేనందువల్ల ఇంకా నేను తీసుకోలేకపోయాను. ఆ తర్వాత ఇంకా రిమైన్ మొక్కలన్నీ చూస్తున్నాను నేను, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా ఉన్నాయా అన్నట్టు. ఇక్కడ పీస్ లిల్లీ మొక్క కనిపించింది, నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇంట్లో కూడా ఉంది, బట్ ఏంటంటే ఇంకా పూలు అన్నది పూయట్లేదు. సో ఇక్కడ ఆ పూలు చూసేసరికి వైట్ కలర్ నచ్చిందనమాట, అందుకే ఇక్కడ మా హస్బెండ్కి చూపిస్తున్నాను, చాలా బాగుంది కదా అని చెప్పి. సో అలా మొత్తం అన్నీ చూసి ఇంకా ఒక 3-4 తీసుకున్నాను నేను, 3 తీసుకున్నాను. సో ఇంకా కొన్ని మొక్కలు తీసుకోవాలి, బట్ ప్రస్తుతానికి నాకు ఏవి కావాలో అవి మాత్రమే తీసుకున్నాను. అంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఈ గులాబీ పూల మొక్కలు తీసుకోవాలని. ఇంకా అవి తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళే దారిలో ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకోవాలి. అండ్ ఇక్కడ మీతో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి. అదేంటంటే ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ దగ్గర మేము వచ్చిన తర్వాత, అనంతపురానికి వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్కి నర్సరీ స్టార్ట్ చేశారనమాట. అది కొంచెం దగ్గరలో ఉంది, ఈ నర్సరీ కాదు. సో అది మేము ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు ఆ నర్సరీ దారిలోనే ఉందన్నమాట. చూసిన ప్రతిసారి మా హస్బెండ్తో చెప్పేదాన్ని, ఒకసారి వెళ్దాము మొక్కలన్నీ చాలా బాగున్నాయి అని. సో తను ఎప్పుడు అంటే ఇప్పుడు బిజీగా ఉన్నాము, ఇప్పుడు టైం లేదులే, లేకపోతే నెక్స్ట్ టైం వద్దాంలే, లేకపోతే ఇప్పుడు బైక్లో పెట్టుకొని వెళ్ళలేము, కార్ తీసుకొని వద్దాము, ఇలా ఏదో ఒక రీజన్ వల్ల మేము వెళ్ళలేకపోయాము. బట్ ఆ నర్సరీ దగ్గరికి వెళ్ళలేకపోయిన ప్రతిసారి నేను అనేదాన్ని, అంటే మనం ఆ నర్సరీలోకి వెళ్ళేసరికి ఆ నర్సరీనే తీసేస్తే
తీసేస్తారేమో అని. సో అది అనుకున్నట్టుగానే తీసేశారనమాట. 1 మంత్ అయింది తీసేశారు. సో ఇప్పుడు మేము నవ్వుకుంటాము. అంటే మనం వెళ్ళకనే ఆ నర్సరీ కూడా తీసేశారు అని. ఆ తర్వాత మళ్ళీ ఈ నర్సరీ గురించి కూడా అనుకుంటా అంటిమి. అంటే నువ్వు ఈ నర్సరీకి తీసుకొచ్చే లోపల ఇది కూడా తీసేస్తారు నాకు తెలిసి అంటే ఇంకా ఫైనల్గా ఈరోజు తీసుకొని వచ్చారనమాట. సో ఇక్కడ అడిగామన్నమాట, మాకు దగ్గరలో ఒక నర్సరీ ఉండేది బట్ అది ఎందుకో తీసేశారు అంటే ఈ ఆంటీ చెప్పారనమాట, వాళ్ళు ఓన్లీ రిమైనింగ్ సీజన్లో మాత్రమే పెట్టుకుంటారంట, సమ్మర్లో తీసేస్తారంట. ఎందుకంటే మొక్కలు ఎక్కువ చచ్చిపోతాయి కదా, సో అందువల్ల సమ్మర్లో తీసేస్తారని ఆంటీ చెప్పారనమాట. అలా నాకు తెలిసింది, అది ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుంటున్నాను. నేను వెజిటేబుల్స్ తీసుకోవడానికి వస్తే మ్యాక్సిమం అన్ని వెజిటేబుల్స్ తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇంట్లో ఉంటే వెంటనే వంట చేసుకోవచ్చు కదా అన్నట్టు నేను తీసేసుకుంటాను. ఎందుకంటే రిమైనింగ్ టైమ్స్లో మా హస్బెండ్ ఇది లేదు అది లేదంటే తనకి వెళ్ళడానికి కుదరదు అనమాట. అందుకు నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. సో ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు టిఫిన్ కూడా తీసుకొని వెళ్తున్నాము, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. మార్నింగ్ అమ్మకి నాన్నకి పిల్లలకోటి కొంచెం దోశ బ్యాటర్ ఉంటే వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా మళ్ళీ వెళ్ళి చేసుకుంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా బయట టిఫిన్ కట్టించుకొని ఇంటికైతే వచ్చాము. ఇంటికి రాగానే మా హస్బెండ్కి మీటింగ్ ఉంటే తను మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో ఈ లోపల నేను ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.